హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మక్కన డ్రై ఫ్రూట్స్ కీర్ అండి. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు మకానా వేసుకుందాము. ఈ మకానాని నేతిలో బాగా ఫ్రై చేసుకొని, ఇట్లా మకానాన్ని తీసుకొని బాగా క్రష్ చేస్తే బాగా ఇట్లా క్రష్ చేస్తే మనకి తొనగాలి. అప్పటిదాకా వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకొని, ఇలా వేగిపోయిన వీటిని తీసి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని, లేదంటే మిక్సీ జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో ఇవి ఇలా వేగిపోతున్నాయి కదా, ఇంకొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మనము. సో ఇలా లో ఫ్లేమ్లోనే టర్న్ చేసుకొని, ఇలా ఫ్రై అయిన వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం అనమాట, మాడకుండా ఉంటాయి ఇలా అయితే. సో ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాక అదే ప్యాన్లో 1 కప్పు డ్రై ఫ్రూట్స్ అండి, సగం బాదం పప్పు, సగం పుచ్చగింజల పప్పులు, సగం సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ చూడండి ఇన్ని రకాలు 4-5 రకాలు వేసేసుకొని, ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని, ఒక 1/4 కప్పు సేమియా ఉన్నాయి కదా, ఆ సేమియాని తీసుకొని అదే నేతిలో కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ సేమియాని. ఇది మంచి డిజర్ట్ లాగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ సేమియా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకొని, ఈ సేమియా జస్ట్ ఉడకటానికి 1/2 కప్పు వాటర్ వేసుకొని, వాటర్లో సేమియాని ఉడికించుకుందాం. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు సేమియా మనకి చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ 1 కప్పు పాలు పోసుకుందాము. పాలు పోసుకొని సేమియాలోకి బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకుందాము. ఇలా కలుపుకుంటూ మరలా అన్నీ కూడా ఒకే కప్పు కొలతతో చూపిస్తున్నానండి నేను. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మరలా ఇంకో కప్పు పాలు, మొత్తంగా టోటల్గా 2 కప్పులు పాలు పోసాను నేను. పోసి ఒక పొంగు వచ్చేదాకా బాగా మరిగించుకుందాము. మీ దగ్గర ఇలాచీలు ఉంటే పొడి వేసేటప్పుడే, డ్రై ఫ్రూట్స్ వచ్చేసేటప్పుడే మిక్సీలో వేసుకుని ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇదంతా కూడా 1-2 పొంగులు వచ్చి సేమియా బాగా ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని, ముందుగా మిక్సీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదా, దీన్ని అంతా కూడా పాలల్లోకి వేసుకొని ఉండలు లేకుండా కంటిన్యూస్గా ఒక 5-10 నిమిషాలు కలిపేసుకోవాలి. పచ్చివాసన ఏమీ ఉండదు. ఇలా ఒక 5-10 నిమిషాలు కలుపుకున్నాక ఇట్లా గడ్డలు ఏమన్నా వస్తే గరిటెతో మెదుపుకుంటూ ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి చక్కగా రెడీ అయిపోయిందో. మీకు కావాలి అంటే పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇది చల్లగా తిన్నా వేడిగా తిన్నా చాలా బాగుంటుంది. చల్లగా తింటే ఒక టేస్ట్, వేడిగా తింటే ఇంకోలా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత పైనుంచి 2-3 టేబుల్ స్పూన్ల కిస్మిస్ పచ్చివే రోస్ట్ చేయకుండా ఇలా వేసుకోవాలి. తింటున్నప్పుడు పంట కింద పడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకున్నాక 1 కప్పు షుగర్ వేసుకోండి. స్వీట్ ఎక్కువ అవసరం లేదండి. 1 కప్పు షుగర్ వేసుకున్నాక ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత షుగర్ పలచబడుతుంది. ఆరిపోయేతలకి గట్టిగా ఉంటుందండి. సో మీరు గట్టిగా తిన్నా బాగానే ఉంటుంది, పలుచగా తిన్నా. మన ఇంటికి చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, లేదా కొత్తగా ఏమైనా వెరైటీలు తినాలనుకున్నప్పుడు ఇలాంటి డిజర్ట్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని, మళ్ళీ కొన్ని పైనుంచి టాపింగ్ కోసం కొన్ని కిస్మిస్ వేసుకుంటే మక్కన కీర్ రెడీ. థ్యాంక్ యూ.